హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మెథడ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్ వచ్చేసి 3 రెసిపీస్ అనేవి వస్తాయి. నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సో ఇక్కడ పుదీనా రైస్ అండి. ఫస్ట్ మా పాప చేస్తుందనమాట. పుదీనాకు అన్నిటిని కూడా చక్కగా చేసుకొని వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అలానే దానిలో చిన్నుల్లిపాయలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోండి. అలానే ఇక్కడ 2 టైమ్స్ వేసుకోవాలన్నమాట. మనం ఫస్ట్ టైం వేసింది సరిపోతే కనుక ఓకేనండి సాల్ట్, లేదంటే మళ్ళీ మనం రైస్లో వేసుకోవచ్చు. అలానే కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. దాన్ని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. దానిలో ఎండుమిర్చి, ఇలా సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్. మనం ఇలా ఏదైనా ఫ్లేవర్ రైస్ చేసేటప్పుడు ఇలాగ సన్నగా కట్ చేసుకోండి. ఆనియన్స్ చాలా బాగుంటుందన్నమాట, ఈజీగా ఫ్రై అవుతాయి మనకి. 3 టైమ్స్ 4 టైమ్స్ చూసిందండి. తను అబ్జర్వ్ చేసి తను చేసుకుంటుందన్నమాట. కొన్ని వాళ్ళకి వదిలేసేయాలండి. లాంటి జాబ్ హోల్డర్స్ ఉంటే మీటింగ్లని అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి వదిలేసేయాలన్నమాట, వాళ్ళే చేసుకుంటారు. సో ఇక్కడ అదంతా కూడా ఫ్రై అవుతుంది. ఆనియన్స్ పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకొని తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పుదీనా బ్యాటర్ దీనిలో వేసుకోండి ప్యాన్లో. ఇక్కడ ఆయిల్ అనేది బయటకు వచ్చింది చూసారా, పైకి కనపడుతుంది. అంటే పచ్చివాసన అంతా కూడా మనకి పోయింది అని ఎలా అబ్జర్వ్ చేస్తుందంటే తర్వాత డ్రై అయిపోతుందండి. ఆయిల్ అంతా కూడా డ్రై అయిపోతుంది చూడండి. ఇప్పుడు పచ్చివాసన పోయినట్టే అనమాట. అలానే ఇక్కడ గరం మసాలా యాడ్ చేసుకోండి. అలానే కొంచెం ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ వద్దు, డామినేట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ అన్నం అనేది రైస్ అనేది యాడ్ చేసుకున్నాము. సో ఇక్కడ పుదీనా రైస్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఎమ్మీగా ట్రై చేసిందండి, బాగానే ట్రై చేసిందనమాట తను కూడా. ఇక ఇక్కడ నేను చేస్తున్నాను అనమాట ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి. ఇది చీజ్ బ్రెడ్ శాండ్విచ్ అనొచ్చు, ఆమ్లెట్ అయినా అనొచ్చండి. 2 ఎగ్స్ తీసుకున్నాను. అలానే బ్రెడ్ స్లైస్ 4 తీసుకున్నాను. అలానే బటరు, చీజ్ తీసుకోండి. ముందుగా 2 ఎగ్స్ని బ్రేక్ చేసి మనం ఇక్కడ బీట్ చేసుకోవాలి. ఇక్కడ సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి టమాటాలు. ఇక్కడ కెమెరా ఆఫ్ చేయలేదనుకుంటా అండి, మొత్తం కనపడుతుంది, కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ఇలా మనం బీట్ చేసుకున్నాక క్యాప్సికమ్, సన్నగా తరిగినటువంటి కొత్తిమీర, టమాటా ముక్కలు, ఒక పచ్చిమిర్చి, సన్నగా తరుగుతున్నటువంటి ఆనియన్స్, ఇవన్నీ వేసి మళ్ళీ ఒకసారి మనం బీట్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, ఇవన్నీ గరం మసాలా ఇవన్నీ యాజ్ డిజైన్ అండి. అలానే దీనిలో మీకు బ్లాక్ పెప్పర్ వేసాను. అలా వేయటం వల్ల ఏంటంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. వీటన్నిటిని మనం బీట్ చేసేయాలి. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ 4 తీసుకున్నాను అనమాట బ్రెడ్ స్లైస్. మీకు చూపిస్తున్నానండి మొత్తం కూడా. అంటే నేను ఒక చేత్తో కెమెరా అనేది ఒక హ్యాండ్తో పట్టుకొని ఒక హ్యాండ్తో చేస్తున్నాను. కొంచెం అటు ఇటు ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. మీకు చూపిస్తున్నాను చూసారా, చీజ్ కూడా తురిమేసుకున్నాను అనమాట, గ్రేట్ చేసుకొని పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని బటర్ వేసుకోండి దాని మీద. మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ అన్న వేసుకోవచ్చు, లేదంటే గీ అన్న వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఇలాగ మనం బటర్ వేయటం వల్ల శాండ్విచ్ అనేది ఇంకా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా మధ్యలో కట్ చేసుకున్నాక మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ ఆమ్లెట్ బ్యాటర్ అంతా కూడా ఆ మిడిల్లో వేయండి. కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి మిడిల్లో. కానీ చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. కొంచెం అప్పుడప్పుడు పిల్లలకి ఇలాగా వెరైటీ రెసిపీస్ చేయడం అనేది
కొంచెం ఓపికగానే చేసి పెడతాను అనమాట. అంటే ఇప్పుడు ఇంకా టైంలో మనం బయట కరోనా టైంలో తెచ్చుకోలేం కాబట్టి ఇంకా చేయటమే తప్పదు. సో ఇక్కడ మనం ముందుగానే కట్ చీజ్ వేసాను చూసారు కదా, మనం గ్రేట్ చేసుకున్నటువంటి చీజ్ వేసాను. తర్వాత మనం మిడిల్లో కట్ చేసుకున్నాం కదా, ఆ పార్ట్ దాని మీద ప్రెస్ చేసేయండి. మళ్ళీ రివర్స్ తిప్పండి. చూసారా, ఎక్కడ బ్రేక్ అవ్వలేదన్నమాట, చక్కగా నీట్గా వచ్చేసింది. బాగుంది కదండి, చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఒకటనమాట. ఇంకో నెక్స్ట్ ఏంటంటే ఇలా అయినా ట్రై చేయొచ్చు, లేదంటే ఇలాగైనా చేయొచ్చండి. కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా బ్రెడ్ పెట్టేసుకోవటమే. మనం బటర్ వేసుకొని దీని మీద పైన టాప్ మీద అలా వేసుకోండి, బ్రెడ్ టాప్ మీద. ఇక్కడ మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆమ్లెట్ బ్యాటర్ అంతా కూడా వేసుకోండి. అలానే చీజ్ ఎక్కువ వేయటం వల్ల చాలా టేస్ట్ వచ్చిందనమాట. బటరు చీజ్ ఈ రెండు వేయటం వల్ల చాలా బాగుందండి. అలానే ఇంకో బ్రెడ్ స్లైస్ దాని మీద పెట్టేసుకోండి, కొంచెం స్మూత్గా ప్రెస్ చేయండి. ఇలా అయినా చేసుకోవచ్చు మనం. ముందు ఇంకా మన ఛానల్లో బ్రెడ్తో మనం పిజ్జా అనేది, హోమ్మేడ్ పిజ్జా అనేది వితౌట్ ఓవెన్తో ఎలా చేసుకోవాలనేది వస్తుంది, వాచ్ చేసేయండి. అలానే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ టమాటో సాస్తో అయినా మనం తినచ్చు, పిల్లలు కానీ మనం కానీ, లేదంటే కనుక జామ్తో అయినా తినచ్చు అని చెప్పి మీకు 2 మెథడ్స్ చూపించాను. దీని మీద టమాటా సాస్ వేసి ఒకసారి గ్రీజ్ చేసుకుంటున్నాను అనమాట. అంటే ఏదైనా నేను చాలా బాగుంటుందని చెబితే మీరు చేసుకుని మీరే బాగుంటున్నాయి అని అంటారు కదా, అలా కాదండి. మనం చేసినవి బాగున్నాయా లేదా అనేది ఫీడ్బ్యాక్ పిల్లలు హస్బెండ్ ఇస్తారనమాట. మా పిల్లలు అయితే చాలా బాగుందని చెప్పారు. సో అప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. చీజ్ బ్రెడ్ శాండ్విచ్ అండ్ ఆమ్లెట్ అని కూడా అనొచ్చు దీన్ని. ఎమ్మీగా ఉందన్నమాట. చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది. అప్పుడప్పుడు ఇలాంటి మనం ఫెయిల్ అవుతూ ఉంటాయి ఫస్ట్ టైంలో, నో ప్రాబ్లం. మనం చేస్తూ ఉంటేనే కదా వచ్చేవి. ట్రై చేయండి మీరు కూడా. నెక్స్ట్ మీకు ఓన్లీ బ్రెడ్ అను జామ్ చూపించా కదా, వాళ్ళకి అవి చేసి ఏం మిగలలేదనమాట. నేను తీసుకున్నాను అదొకటి. కానీ బాగుంటుందండి విడిగా మనం బ్రెడ్ మీద జామ్ వేసుకొని తింటే చాలా బాగుంది. ఇక్కడ మా పాప చేస్తుందనమాట ఫ్రెంచ్ ఫ్రైస్. ముందుగా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, వాచ్ చేసేయండి. పొటాటోస్ అన్నిటిని కూడా నీట్గా మనం పీల్ తీసి వాష్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టేసుకోండి. అంటే ఇక్కడ మనం ఫ్యాన్ కింద కనుక ఒక హాఫ్ అన్ అవర్ కనుక ఆరబెట్టేస్తే, అంటే దానిలో వాటర్ లేకుండా తీసుకోవాలి. అలానే మనం ఇట్లాగా డీప్ ఫ్రై చేసేటప్పుడు కాటన్ క్లాత్ ఈచ్ అండ్ ఎవ్రీ దాన్ని మనం కాటన్ క్లాత్తో తుడుచుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడే ఇలా ఇండివిజువల్గా వస్తూ ఉంటాయి మనకి. ఇవన్నీ నేను చేసిన రెసిపీసేనండి. మా పాప బాగా చేస్తుంది అనమాట, ట్రై చేస్తుంది. అంటే ఇప్పుడు కాలేజీ లేదు కదా మనకి ఇంకా. సో ఇక్కడ ఇంకా రెడీ అయిపోయింది. దీని మీద ఇంకా ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా అవి యాడ్ చేసుకోవడమే. ఐ హోప్ ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కంపల్సరీగా లైక్ చేయండి. అలానే నాకు సబ్స్క్రైబ్ చేసినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఇంకా టమాటా సాస్తో తను తింటుందన్నమాట ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.